కేరళలో అసెంబ్లీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. తమ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసినటువంటి ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఫైర్ అయ్యారు. బీజేపీకి కాంగ్రెస్ రాహుల్ గాంధీ బి అంటూ పినరయి విజయన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏజెన్సీల నుంచి ఉపశమనం పొందినటువంటి విజయన్ తమ అగ్రనేత రాహుల్ను ఎలా ప్రశ్నిస్తారని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ప్రధాని మోదీ బీజేపీ కార్పొరేటర్ ప్రయోజనాలపై పార్లమెంటులో నిరంతరం రాహుల్ గాంధీ నిలదీస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఎల్డీఎఫ్ కు మధ్య అవగాహన ఉండే అవకాశం ఉందని, అందువల్లే పినరయి విజయన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన. అలాగే కేరళలో తమ సారథ్యంలోని యూడీఎఫ్ కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయన్నారు కేసీ వేణుగోపాల్. 10 ఏళ్లుగా ఎల్డీఎఫ్ కు ఉన్నటువంటి అధికారం చాలని ప్రజలు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో 100కు పైగా సీట్లలో యూడీఎఫ్ విజయం సాధించబోతుందంటూ వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.